ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఫస్ట్‌గా మాట్లాడదాం. రాక్ గురించి. రాక్ నిన్న బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో రిటర్న్ చేసినారు. అండ్ ఆ వీడియోని మన రాక్ రిటర్న్ చేసిన వీడియోని డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. అండ్ ఆ యూట్యూబ్ వీడియోకి టైటిల్ ఏమనొచ్చింది? రాక్ రిటర్న్ చేసినారు. అండ్ రోమన్ రైన్స్ వైపు షాకింగ్‌గా అండ్ కోపంగా చూస్తున్నారు. కంటిన్యూగా కోపంగా చూస్తున్నారని మన డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ టైటిల్‌ని చేంజ్ చేసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమని మెన్షన్ చేసిందో. రాక్ బ్యాడ్ బ్లడ్‌లో రిటర్న్ చేసినారు. అండ్ రోమన్ రీడ్స్‌నే కాదు ఎవ్రీవన్ ప్రతి ఒక్కరిని రాక్ కంటిన్యూగా కోపంగా చూస్తున్నారన్నట్టుగా టైటిల్ అయితే ఇచ్చిందన్నమాట. సో ఉన్నట్టుండి డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్‌ని చేంజ్ చేసింది. సో ఇప్పుడు దీని అర్థం ఏంది? ఫస్ట్ ఏమో మన రాక్ రోమన్ రైన్స్ వైపు కంటిన్యూగా కోపంగా చూస్తున్నారని టైటిల్ ఇచ్చింది. అండ్ ప్రెజెంట్ ఏమో ఆ టైటిల్‌ని చేంజ్ చేసి ప్రతి ఒక్కరిని కోపంగా చూస్తున్నారని మన రాక్ డబ్ల్యూడబ్ల్యూఈ మెన్షన్ చేసింది. సో ఇప్పుడు దీని అర్థం ఏమై ఉంటది? అంటే మనకి నిన్నటి వీడియోలో క్లియర్‌గా చెప్పినాను. సో రాకు కొడి రోడ్స్‌తో కోపంగా ఉన్నారు. రోమన్ రైన్స్‌తో కోపంగా ఉన్నారు. అండ్ బ్యాక్ స్టేజ్‌లో జరిగింది కూడా చెప్పినాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే మీరు ఒకసారి వెళ్లి చూడండి. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ రూమర్స్ అయితే చాలా వస్తున్నాయి. ఈ WrestleMania 41లో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతదని. సో మరి మీరేమంటారు? మీరు ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? సో మనకి చాలామంది రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో ఆ మ్యాచ్ చూడడానికి చాలామంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. అండ్ ఇప్పుడు ట్రిపుల్ థ్రెట్ జరిగితే ఆ మ్యాచ్ పైన ఎఫెక్ట్ పడతదని కొందరైతే అంటున్నారు. బట్ ప్రెజెంట్ రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగచ్చంట రాక్, కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ మధ్య. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సోలో సికోవా గురించి. సోలో సికోవా నిన్న మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినారు కదా! అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్, జిమ్మీ ఊసో వచ్చి హెల్ప్ చేసినారు. అండ్ సోలో సికోవా సైడ్ అయిపోయినారు. అండ్ దాని తర్వాత రాక్ వచ్చినారు. సో రాక్ వచ్చినప్పుడు మన సోలో సికోవా ఎక్కడున్నాడు? ఫ్యాన్స్ మధ్యలో ఉన్నాడు. సో ఫ్యాన్స్ మధ్యలో నిల్చున్నారన్నమాట న్యూ బ్లడ్ లైన్. సో అక్కడ నిల్చొని మన సోలో సికోవా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు. అదేందంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందని సోలో సికోవా చెప్పినారు. ఇదంతా ప్లాన్స్‌లో భాగమని మన సోలో సికోవా చెప్పినారు. అండ్ ఈ వీడియో రిలీజ్ అయినప్పటి నుండి మన రాక్ సోలో సికోవా సైడ్ ఉన్నాడు. అండ్ సోలో సికోవా రాక్ కలిసి ఇదంతా చేస్తున్నారని చాలా అంటే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో ఇప్పుడు డెఫినెట్‌గా రాక్ సోలో సికోవా సైడ్ నిల్చుంటారు. ఎందుకంటే ఇప్పుడు రాక్ రోమన్ రైన్స్ సైడ్ వచ్చినాడనుకో, సో రాక్ ఇక ఏముంటది న్యూ బ్లడ్ లైన్‌లో చూడడానికి ఏముండదు కదా! సో అదే ఇప్పుడు రాక్ సోలో సికోవా సైడ్ వచ్చినాడనుకో, కోడీ రోడ్స్‌తో మ్యాచ్ జరగడానికి వీలుంటది. అండ్ అలాగే రోమన్ రైన్స్‌తో మ్యాచ్ జరగడానికి కూడా వీలుంటదన్నమాట. సో అదే ఇప్పుడు రాక్ రోమన్ రైన్స్ సైడ్ ఎళ్ళాననుకో అదంతా కరెక్ట్ ఉండదు. సో కంపల్సరీగా రాక్ సోలో సైడ్ వస్తారన్నమాట. అండ్ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇంకా కొన్ని షాకింగ్ రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. అండ్ మనకి ఇంతకుముందు వచ్చినాయి కదా! మనకి సర్వైవర్ సిరీస్‌లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరుగుతదని. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ టీమ్‌లో యూసోస్ వస్తారంట. అండ్ సామీ జైన్ కూడా వస్తారంట. అండ్ అదే విధంగా కోడీ రోడ్స్ కూడా ఉంటారంట. సో కోడీ రోడ్స్, రోమన్ రైన్స్, సామీ జైన్, యూసోస్ వర్సెస్ మన న్యూ బ్లడ్ లైన్స్‌లో సో మన సోలో సికోవా, జాకబ్ ఫటు, తామా టోంగా, టోంగా లోవా అండ్ ద ఫైనల్ బాస్ రాక్ ఉంటారని ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంతకుముందు రూమర్స్ బి వచ్చినాయి. మన రోమన్ రైన్స్ టీంలో కోడీ రోడ్స్ ఉంటారని. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ రూమర్స్ ఎలా ఉన్నాయంటే సో 99% రోమన్ రైన్స్ టీంలో కోడీ రోడ్స్ ఉంటారనే చెప్తున్నాయి. సో కంపల్సరీగా కోడీ రోడ్స్, రోమన్ రైన్స్ యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్‌లా ఉంటారంట సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్‌లో. సో మరి మీరేమంటారు? చాలా మందికి నచ్చలేదు రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ కలవడం. సో ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్. సో మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు మనం రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ కలిసి ఫైట్ చేసినారు. సో ఇప్పుడు ఆ షోని చూడలేదా? మనం ఎంజాయ్ చేయలేదా? సో అదే విధంగా కోడీ రోడ్స్ మళ్ళీ సర్వైవర్ సిరీస్‌లో రోమన్ రైన్స్‌తో కలిసి ఫైట్ చేసినా చేయొచ్చన్నమాట. ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో కలిస్తేనే బావుంటది. ఎందుకంటే రాక్ ఇద్దరి పైన కోపంగా ఉన్నాడు. రోమన్ రైన్స్ పైన అండ్ కోడీ రోడ్స్ పైన. సో అలా జరిగితేనే బావుంటది. ఇప్పుడు రోమన్ రైన్స్, కోడీ రోడ్స్ కలిసి ఫైట్ చేస్తేనే బావుంటదని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కెవిన్ ఓవెన్స్ అండ్ కోడీ రోడ్స్ గురించి. వీళ్ళిద్దరూ బ్యాడ్ బ్లడ్ అయిపోయిన తర్వాత మన కెవిన్ ఓవెన్స్, కోడీ రోడ్స్ కలిసినారు. ఫస్ట్‌గా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. మనం కెవిన్ ఓవెన్స్, కోడీ రోడ్స్‌తో ఆర్గ్యూ చేస్తుంటారు. అండ్ దాని తర్వాత కెవిన్ ఓవెన్స్, కోడీ రోడ్స్ పైన అటాక్ చేశారు కదా! అండ్ ఆ వీడియోని మీరు చూసే ఉంటారు. అండ్ దీనికి మన ట్రిపుల్ హెచ్ అయితే రియాక్షన్ ఇచ్చినారన్నమాట. అండ్ ఆ వీడియోని చూసినారంట మన ట్రిపుల్ హెచ్. అండ్ దాన్ని సాల్వ్ చేయడానికి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి మన ట్రిపుల్ హెచ్ ట్రై చేస్తారంట ఇంటర్నల్‌గా. అండ్ ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే ఇప్పుడు ఎలాగో మనకి ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ క్రౌన్ జ్యువెల్‌లో చూడడానికి దొరుకుతది. సో ఇప్పుడు ఆల్రెడీ మన ట్రిపుల్ హెచ్ క్లియర్‌గా అనౌన్స్ చేసినారు కదా! అండ్ ఇప్పుడు మన కెవిన్ ఓవెన్స్‌తో రేండీ ఆర్టన్ ఫైట్ చేస్తారంట.
సో కెవిన్ ఓవెన్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్ జరుగుతుందంట ప్రెజెంట్. కెవిన్ ఓవెన్స్ అయితే హీల్ టర్న్ చేసినారు, కాకపోతే మన రేండీ ఆర్టన్ ఇంకా హీల్ టర్న్ చేయలేదు. అండ్ రేండీ ఆర్టన్ కోడీ రోడ్స్తో కొంచెం మంచిగానే ఉన్నారు. మొన్న స్మాక్ డౌన్లో కూడా గొడవలు జరిగినప్పుడు రేండీ ఆర్టన్ కన్విన్స్ చేసినారు. ఇంకా రేండీ ఆర్టన్ అయితే హీల్ టర్న్ చేయలేదు. మేబీ రేండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్ పైన కోపం చూపించవచ్చు. సో కోడీ రోడ్స్ ఇదంతా కావాలని చేయలేడు, సో ఎందుకు అటాక్ చేసినాం అన్నట్టుగా కోపం చూపించవచ్చు. అండ్ దాంతో మనకి రేండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం, ఈ స్మాక్ డౌన్ అయితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ స్మాక్ డౌన్లో రోమన్ రైన్స్ అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నాడు. కంపల్సరీగా రోమన్ రైన్స్ కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ జిమ్మీ ఊసో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఏం జరగచ్చు అంటే, ఇప్పుడు రోమన్ రైన్స్ మన కోడీ రోడ్స్ కలిసి మ్యాచ్ గెలిచినారు, జిమ్మీ ఊసో కూడా రిటర్న్ చేసినారు. అండ్ ఇప్పుడు వాళ్ళ కోసం ప్లాన్స్ ఏముంటాయి? సో కంపల్సరీగా మళ్ళీ బ్లడ్ లైన్తో ఫ్యూడ్ నడుస్తుంది. సో ఇక్కడితో ఎండ్ కాలేదు కదా. సో కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే, ఈ క్రౌన్ జువెల్లో రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్య మ్యాచ్ జరుగుతుందంట ఊలా ఫాలా మాల కోసం. సో ఆ ఊలా ఫాలా మాల కోసం మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో కేవలం రూమర్స్ మాత్రమే, ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఏమీ రాలేదు. సో కేవలం రూమర్స్ మాత్రమే వస్తున్నాయి. అండ్ ఇంకొక రూమర్ కూడా ఉంది. సో అదేంటంటే, ఈ క్రౌన్ జువెల్లో రోమన్ రైన్స్ అండ్ జిమ్మీ ఊసో వర్సెస్ సోలో సికోవా అండ్ జాకబ్ ఫటో మధ్య మళ్ళీ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు ఒకసారి ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది, సో మళ్ళీ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా, లేదంటే సింగిల్స్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా? మీకేమనిపిస్తుందో, మీరు ఏ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో ఇవి కేవలం రూమర్స్ మాత్రమే, ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఏమీ రాలేదు. సో నెక్స్ట్ స్మాక్ డౌన్లో దీనిపైన క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ కోడీ రోడ్స్ గురించి మాట్లాడితే, కోడీ రోడ్స్ మేబీ గుంతర్తో ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మన ట్రిపుల్ హెచ్ అనౌన్స్ చేసినారు కదా, ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ జరుగుతుందని. సో ఆ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో మన డ్రూ మ్యాకెంటైర్కి ఇంజరీ అయింది కదా, సో 16 కుట్లు అయితే పడ్డాయి. ఆ ఫోటోని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో నిజంగా చాలా దారుణం అని చెప్పాలి. 16 కుట్లు అంటే మామూలు విషయం కాదు. అండ్ అయినా సరే మ్యాచ్లో కిరాక్గా ఫైట్ చేసినారు. అండ్ ఇప్పుడు వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు డ్రూ మ్యాకెంటైర్ సీఎం పంక్ కలిసిపోతారా, సో వేరే స్టోరీ లైన్లో చూపిస్తారా అనేది ఒక డౌట్ అయితే ఉంది. అండ్ మన డ్రూ మ్యాకెంటైర్ అంటే ట్విట్టర్ బయోని అంటే ఇంకా చేంజ్ చేయలేదు. సో సీఎం పంక్ ఫోటోనే పెట్టినారు, సీఎం పంక్ పైన అటాక్ చేసిన ఫోటోనే ఇంకా ఉందన్నమాట మన డ్రూ మ్యాకెంటైర్ ట్విట్టర్ బయోలో. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో దాన్ని అయితే చేంజ్ చేయలేదు. సో ఇంకా ఫ్యూడ్ నడుస్తుంది వీళ్ళ మధ్య, డ్రూ మ్యాకెంటైర్ అండ్ సీఎం పంక్ మధ్య. సో అది తెలియాలంటే మనం దాకానైతే వెయిట్ చేయాల్సిందే. సో చూద్దాం మరి ఇక్కడితో ఎండ్ అవుతుందా, మళ్ళీ కంటిన్యూ అవుతుందా అనేది. సో నాకు తెలిసి ఇక్కడితో ఎండ్ అవుతుందని అనిపిస్తుంది. సో చూద్దాం, అయితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఏజే స్టైల్స్ గురించి. సో మన ఏజే స్టైల్స్కు మన స్మాక్ డౌన్లో రిటర్న్ చేసినారు కదా. అండ్ వెంటనే అంటే మన ఏజే స్టైల్స్ స్మాక్ డౌన్లో రిటర్న్ చేసిన తర్వాత మ్యాచ్లో ఫైట్ చేసినప్పుడు ఇంజరీ అయింది. సో ఆ ఇంజరీ అయిన తర్వాత ఇదంతా స్టోరీ లైన్ ఇంజరీ. సో ఏజే స్టైల్స్కి ఎటువంటి రియల్ ఇంజరీ కాలేదు, స్టోరీ లైన్ ప్రకారం అలా చూపించినారని అప్డేట్ అయితే వచ్చిండే. సో ప్రజెంట్ ఏజే స్టైల్స్ పైన ఏమైనా అప్డేట్ వస్తుందంటే, సో నిజంగానే ఏజే స్టైల్స్కి ఇంజరీ అయిందంట. సో ఏజే స్టైల్స్కి నిజంగానే ఇంజరీ అయిందంట, అందువల్లనే మన ఏజే స్టైల్స్ మ్యాచ్లో ఫైట్ చేయలేదంట. సో ఇప్పుడు ఇటువంటి అప్డేట్ అయితే వస్తుంది. ఇది చాలా షాకింగ్ అని చెప్పాలి. సో ఫస్ట్ ఏమో స్టోరీ లైన్ అన్నారు, ప్రజెంట్ ఏమో రియల్గానే ఇంజరీ అయిందన్నారు. సో ఇది ఒకవేళ నిజంగా ఇంజరీ అయితే మన ఏజే స్టైల్స్ ఇప్పట్లో డబ్ల్యూడబ్ల్యూలో మళ్ళీ రారన్నమాట. సో మళ్ళీ కొంచెం బ్రేక్లో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మాట్లాడదాం మన జే ఉసో గురించి. సో మన జే ఉసో మన నవమి ఫోటోని ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేసినారు కదా. సో ఇప్పుడు మన జిమ్మీ ఉసో కూడా రిటర్న్ చేసినారు. అండ్ ఇంతకుముందు నవమి ఫోటోని ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయలేదు. అంటే ఇప్పుడు మన జిమ్మీ ఉసో పైన అటాక్ చేసినప్పుడు మన బ్లడ్ లైన్ నుండి వెళ్ళిపోయిన తర్వాత అటువంటి పోస్ట్స్ ఏమీ ఎక్కువ చేయలేదు. ఎప్పుడు రియా రిప్లీ గురించి, సో తన స్టోరీ గురించే చెప్పినారు, ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేసినారు. బట్ ప్రజెంట్ మన జే ఉసో నవమి ఫోటోను కూడా మెన్షన్ చేసినారు. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఇప్పుడు మన జే ఉసో కూడా నవమి ఫోటోని మెన్షన్ చేసినారు. సో తొందరలోనే యూసోస్ రీయూనైట్ అవుతారని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారన్నమాట. సో ఇది ఒక టైప్లో టీజ్ అనే చెప్పాలి. సో మరి మీరేమంటారో, మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో అయితే నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి.